హే గైస్, గుడ్ మార్నింగ్ ఎవరివన్. టుడే అయితే సాటర్డే. ఇదిగో ఫుల్గా తలంటే వేసుకుని భక్తి మోడ్లోకి వెళ్ళిపోయాం మనం అయితే. బొట్టు పెట్టేసుకుని ఇప్పుడు టైం అయితే 9:30 అలా అవుతుంది. చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్దామని ప్లాన్. క్లైమేట్ వచ్చేసి బాగానే ఉంది, కొంచెం క్లౌడీగా ఉంది అలా. యాజ్ ఆఫ్ నో వర్షం అయితే రావట్లేదు. బై గాడ్స్ క్రేస్ వెళ్ళి వచ్చే వరకు వర్షం రాకూడదని కోరుకుందాం. టిఫిన్ కూడా ఫుల్గా ఆకలేస్తుంది, ఫస్ట్ తినేసి వెళ్దాం. ఓకే మరి వెళ్తూ మాట్లాడుకుందాం. లెట్స్ బిగిన్ ది షో. ఇప్పుడు కారు తీయడం పెద్ద గగనం అనే చెప్పాలి అసలు. ఈ బండ్లన్నీ తీసి మన కారులా బ్యాక్ తీయాలి. బుల్లెట్లు ఎలా మోస్తున్నారా బాబు. సాటర్డే కూడా ట్రాఫిక్ ఏంటి బాబు. టైం ఏమో 10 o'clock అయింది. ఈ రోజు కూడా పనులకి వెళ్ళిపోతున్నారు. అంటే మండే టు ఫ్రైడే ఓకే, బట్ సాటర్డే సండే కూడా ట్రాఫిక్. డ్రమ్ములో కూర్చోపోతే దివ్య డ్రైవ్ చేయొచ్చు కదా, దివ్య డ్రైవింగ్ నేర్చుకోవచ్చు కదా దివ్య. డ్రైవింగ్ నేర్పిస్తే నాకు బీపీ వచ్చేస్తుంది ఎందుకు. అందుకే డ్రైవింగ్ స్కూల్ డ్రైవర్ పెట్టుకుంటాను రాకి. పెట్టుకుంటాం. మా అన్న ఎలా చెప్తున్నావు. ఇలా ప్రశాంతంగా ట్రాఫిక్ ఎలా ఉందంటే ఈరోజు బాగా ఎక్కువ ఉంది. గంట పట్టింది మాకు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి. నార్మల్గా అయితే 30 minutes. ఏమో అందరూ కారులోనే ఉన్నారు, బండ్ల మీద రావట్లేదు ఎవడం. వర్షం దెబ్బ వల్లేమో. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఒక 1 kilometer ఉంటుంది ఇంకా. యాక్చువల్గా జనం చాలా ఎక్కువ మంది ఉన్నారు అనుకుంటా. బుక్ అయిపోయాము ఈరోజు. బస్సులు ఖాళీ లేవు, కార్లు ఖాళీ లేవు. ఇంక ఇక్కడ తెలిసిందే కదా, టెంకాయ మాల ఇస్తామని చెప్పేసి తీసుకుని వెళ్తారు. అది ఈజీగా 300-400 ఉంటుంది. డిమాండ్ చేస్తారు లాస్ట్ వచ్చి తీసుకోకపోతే. యాక్చువల్గా 2 కొబ్బరికాయలు పెట్టి 50 rupees అన్నారు. బట్ ఎందుకంటే ఒక్కో కొబ్బరికి 50 అంట. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తున్నారు మూర 30 అంట. 6 మూరలు తీసుకోవాలంట. ఏది మొత్తం వాటి తిప్పేస్తున్నట్టు అన్నాను. యాక్చువల్గా ఇప్పుడైతే ఫ్రీగా ఉండదు. టెంపుల్ లోపల ఎలా ఉందో మనకు ఐడియా లేదు అసలు. బయట చూస్తే చాలా కార్లు ఉన్నాయి, జనం ఎక్కడ ఉన్నారు, సైలెంట్గా ఉన్నారు. వీళ్ళందరూ యాక్చువల్గా బయట నుండి ప్రదక్షిణ చేస్తున్నారు. బయట అయితే 11 ప్రదక్షిణ చేయాలి, లోపలైతే 108. 1 ప్రదక్షిణ ఈక్వల్ టు 11 అనుకుంటా. షాపింగ్ గట్టిగా చేస్తున్నారు. కాదులే, చేద్దిగానే తర్వాత ఉన్నా సరిపోకండి నీకు. షాపింగ్ అంటే మనసు వెళ్ళిపోయింది షాపింగ్ మీదకి. కనపడుతుంది చూసారా, అదే టెంపుల్ లోపల. యాక్చువల్గా టెంపుల్ మెయిన్ డోర్ ఇదే. స్వామి వారి రథం. యాక్చువల్గా ఈ కార్లు చూసి జనం చూసి చాలా భయపడ్డాం, ఏమైనా టైం పడుతుంది అది ఇది అని. బట్ విత్ ఇన్ 5 to 10 minutes అయిపోయింది. లోపల దర్శనం దగ్గర మేనేజ్మెంట్ ఉంది, బాగా చేశారు.
వాళ్ళందరూ వాలంటీర్ పర్పస్ చేస్తున్నారు అనుకుంటలే. దివ్యకి పాపం షాపింగ్ అవ్వలేదని బాధపడినట్టుంది. గాజులు కావాలంటే గాజులు. అయ్యో సూర్యుడు వచ్చాడు దివ్య చాలా రోజులకి. బట్టలు ఆరేసుకోవాలి వెళ్ళి. అంతా పార్కింగ్ ఏరియా. మన కారు అవతారం చూస్తుంటే మనకే భయం వేస్తుంది బాబోయ్. నీట్గా సర్వీసింగ్ చేయించాలి ఇప్పుడు తీసుకెళ్ళి. లోపల తీసుకున్న మాల మన వినాయకుడికి ఇస్తాం కారు లోపల. యాక్చువల్గా ఇక్కడ చాలా జనం ఉంటారు. టోకెన్ కలెక్ట్ చేస్తున్నారు, మళ్ళీ టోకెన్ ఇక్కడే చింపేస్తున్నాడు. అవతల కలెక్ట్ చేస్తున్నాడు, ఇక్కడ చింపేస్తున్నాడు. బట్ వీళ్ళు ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. వీళ్ళు గవర్నమెంట్ లోకల్ ఏంటో. మీకు ఏం తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కార్ పార్కింగ్ చూసారు అక్కడ పెట్టాం నీట్గా సైడ్కి పక్కన వచ్చేసి. అసలు ఖాళీ లేదు పార్కింగ్ కోసం. చిలుకూరులో కూడా ఎంత జనం లేరు బాబు, ఇక్కడ చాలా ఎక్కువ మంది ఉన్నారు. కార్ పార్కింగ్ దొరకడానికే మాకు పావుగంట పట్టింది. ఇప్పుడు కొంచెం ఖాళీ అయినట్టుంది ఇక. కార్ పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన బుక్ అయిపోవడం. మధ్యాహ్నం 1 గంట అయింది. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. అసలు అసలు ఖాళీ లేదు. భోజనాల కోసమా దర్శనం కోసమా. దర్శనం లైన్ కన్నా ప్రసాదం లైన్ పెద్దది ఎప్పుడు ఇక్కడ. దివ్య అయితే ప్రసాదం కోసం వచ్చింది ఇప్పుడు కదా. మంచోడికి ఎక్కువ పెట్టారు, తక్కువ పెట్టారు. దివ్య అయితే ప్రసాదం కోసం వచ్చింది కదా. నేను వస్తున్నాను, వెళ్ళిపోతున్నావే. మా ఇంటి దగ్గర ఇది, మా ఇంటికి బ్యాక్ సైడ్ వెజ్ కదా ఈరోజు. అందుకే సంతోష్ ఫ్యామిలీ దాబాకి వచ్చి. దివ్య చూడండి మొహం మాడిపోయింది వెజ్ అండి సరికి దగ్గర. మన సంతోష్ ఫ్యామిలీ దాబా ఏంటిది గైస్. మనమైతే ఫస్ట్ టైం ప్యూర్ వెజ్ రెస్టారెంట్కి వస్తాం. ఏం ఆర్డర్ చేసాం? గార్లిక్ నాన్ 2, కాజు పన్నీర్, వెజ్ ఫ్రైడ్ రైస్. దివ్య ఇంకా ఆంబూతులో తినేస్తాం ఇంకా కొమ్మగానుడి లాగా. అంతేనా? ఎప్పుడు లైన్ చేద్దామని రెడీగా ఉంది పాప. బాధ వచ్చేస్తుంది వెజ్ తినాలి. నాకేం రావట్లేదు. నీకే ముక్క లేకపోతే తెగదు కదా. సాటర్డే రాకి నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు సాటర్డే టెంపుల్కి వెళ్ళకూడదు. నీట్గా ప్రశాంతంగా గురువారం సండే కూడా ఎక్కువే ఉంటున్నారు. అసలు ఏ టెంపుల్ ఖాళీ లేదు అసలు. టైం 1:30 కూడా ఫుల్ క్రౌడ్ ఉన్నారు. మనకి గార్లిక్ నాన్ వచ్చింది నీట్గా. ఉప్పు తక్కువైందా? నెక్స్ట్ మనం మంచూరియా ఫ్రైడ్ రైస్ అమ్మ. మనం దీనికి పన్నీర్ విత్ ఫ్రైడ్ రైస్ చేసేసి నేను ఫస్ట్ చూసి చికెన్ అనుకున్నాను. నీట్గా తినడం అయితే అయిపోయింది గాయస్. ఇంకెలా అయినా వెజ్ హెవీ అవ్వదు కదా, లిమిట్గా తిన్నాం. బాగున్నాయి టేస్ట్ అని.
దివ్య పాపం నోరు సప్పడిపోయినట్టుంది. చికెన్ లేదు కదా, చికెన్ మటన్ చెప్పు. అలా ఎలా ఉంది అందుకే ఫుడ్? బాగుంది. మీకు బాధ వచ్చేస్తుంది కదండి అక్కడ నుండి అసలు. నాకేం కాదు, నీకోసం. మంచూరియన్ కూడా చూసి చికెన్ అబ్బా, ఇప్పుడు శుభ్రంగా వెళ్ళి పడుకోవడం. టైం అయితే 3 o'clock అయింది. నీకు ఇంకోటి ఏంటంటే సాటర్డే ఎవరు తినట్లేదు. నాన్ వెజ్ అన్నది ఎవరో తినట్లేదు అస్సలు. నేను పాండి వెళ్ళాను కదా, అక్కడ కూడా 90% ఎవ్వరు తినలేదు.